అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నడి రోడ్డు పైన నాలుగు గోడల మధ్య బహిరంగంగా ఎక్కడ పడితే అక్కడ ఏది మాట్లాడినా చెల్లుతుందనే ఒక భావనలో బహుశా ఇటువంటి సమాజంలో చీడపురుగులని చెప్పొచ్చు. ఎందుకని అంటున్నా అంటే మనం చూస్తున్నాం హైదరాబాద్లో అక్కడిక్కడ ఏరియాకు ఒక మోడల్ సృష్టిస్తున్నారు. ఏరియాకు మోడల్ వస్తున్నాడు, ఊరికొక బాయ్ వస్తున్నాడు. అదేవిధంగా అన్నలు తమ్ములు అని చెప్పి రకరకాలుగా ఇష్టానుసారంగా వాళ్ళే తల్లిదండ్రులు పెట్టినటువంటి పేర్లను మర్చిపోయి వాళ్ళే స్వతహాగా ఒక పేరును సృష్టించుకొని సోషల్ మీడియాలో పడిపోయి ఈ సమాజాన్ని మొత్తం కూడా చీడపురులా పట్టి పీడిస్తున్నారు. ఎందుకంటున్నా ఈ మాట ఇంత ఆవేదనగా ఎందుకు మాట్లాడుతున్నానంటే హైదరాబాద్ లో ప్రధాన కూడలు ఎక్కడ చూసినా కూడా వీళ్ళు రీల్స్, మెట్రోలో రీల్స్ చేయడం, నడి రోడ్డు పైన రీల్స్ చేయడం, సమాజంలో నలుగురు తిరిగేటువంటి సమాజంలో ఒక నలుగురు చౌరస్తాలో కూడా రీల్స్ చేయడం ఇష్టానుసారంగా వివరిస్తున్నారు. అటువంటి ఒక మోడల్ గా చెప్పేటువంటి హిందూ మోడల్ అనే ఈ అమ్మాయి నిన్న కొమరవెల్లి మల్లన్న జాతరలో మద్యమత్తులో రెచ్చిపోయింది. దేవాలయానికి వచ్చినటువంటి భక్తుల పైన ఇష్టానుసారంగా బూతులతో విరుచుకుపడింది. ఏకంగా ఆ హిందూతో వచ్చిన ఇతర గ్యాంగ్ ఏదైతే ఉందో హిందూ గ్యాంగ్ అంటూ చెప్తున్నారు. ఆ హిందూ గ్యాంగ్ కాస్త అక్కడికి వచ్చిన భక్తుల పైన పడిపోయి ఇష్టారీతిన వారిపై దాడి చేసేసి రచ్చ చేస్తారు మొత్తం మీద. సో వల్గర్ వీడియోలతో పాపులర్ అయినటువంటి ఈ అమ్మాయి, హిందూ మోడల్ అనే అమ్మాయి, ఆవిడపైన ఇంకొక ఆరోపణ కూడా ఉంది. ఇప్పటికే 3 పెళ్లిళ్ళయ్యాయన్నట్టు కూడా ఒక ఆరోపణ అయితే వినబడుతోంది. మరి ఈ విషయాలపైన ఏం జరిగిందని క్లుప్తంగా మీకు చెప్పే ముందు ఒకసారి ఆ సంఘటన స్థలంలో కొమరవెల్లి మల్లన్న జాతరలో ఎటువంటి హైడ్రామా చోటు చేసుకుందో చూద్దాం. కొమరవెల్లి మల్లన్న జాతరలోకి వెళ్ళినటువంటి ఆ అమ్మాయి అక్కడికి వచ్చిన కొంతమంది భక్తుల మీద ఇష్టానురీతిన మద్యమత్తులో పిచ్చిగా మాట్లాడుతూ బూతులతో మాట్లాడుతూ ఒక హై డ్రామా క్రియేట్ చేసింది. పైగా అక్కడ ఉన్నటువంటి భక్తుల పైన ఎందుకు ఇలా చేస్తున్నాను క్వశ్చన్ చేసిన వారికి మీరికి వెళ్ళిపోయి వారి మీద దాడి చేయబోయి ఏకంగా హిందూ గ్యాంగ్ తనతో పాటు ఎవరైతే వచ్చారో ఏకంగా దాడి చేశారు కూడా. ఒకసారి మీకు చెప్తున్నా, దయచేసి చూసే వాళ్ళు మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నామా. దయచేసి మీలాంటి వాళ్ళను మీరు చూడడం వల్లే, మీరు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్లే, మీలాంటి వాళ్ళ ఎంకరేజ్ వల్ల అంతా కూడా మితిమీరిపోతున్నారు ఇష్టానుసారంగా. ఈ ఫోన్ ఏదైతే ఉందో ఈ ఫోన్లో మీరు అవసరమైతే ప్రపంచాన్ని చూడొచ్చు, ప్రపంచాన్ని జయించవచ్చు కూడా. దీని ద్వారా చాలా మంది చదువుకునే వాళ్ళు ఉన్నారు, చాలా సృష్టించే వాళ్ళు. కానీ ఇటువంటి వాటిని సృష్టించకండి దయచేసి. మీలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లే ఇలాంటి వాళ్ళు మితిమీరిపోతున్నారు. రోత ఏది, రోగం ఏది, బూత్ ఏది కూడా అర్థం కాకుండా ఇష్టానురీతిన ఇలా ఫోన్ దొరికితే చాలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించవచ్చు. సమాజంలో ఎటువంటి విధంగా అయినా కూడా మేము ప్రవర్తించవచ్చు, చీడపురుగుల్లాగా వివరించవచ్చు అని ఒక భావనలు అంతా కూడా ఉన్నారు. నేను ఇప్పుడు ఎందుకు ఇదే పదే మాట్లాడుతున్నానంటే చూడండి, అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తులంతా కూడా సోషల్ మీడియాలో రీల్స్ చేయగానే ఏదో పని సెలబ్రిటీ అయినట్టుగా ఫీల్ అయిపోయి అక్కడికి వచ్చినటువంటి భక్తుల మీద రకంగా మద్యమత్తులో వారిపై దాడి చేయడంతో పాటుగా వారి గ్యాంగ్ తో కొట్టించే ప్రయత్నమా. దీనిపై మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, అసలు ఏం జరిగింది కొమరవెల్లి మల్లన్న జాతరలో? ఈ గ్యాంగ్ లేకపోతే ఈ అమ్మాయి అక్కడికి ఎందుకు వచ్చింది? వారిపైన దాడి గల కారణం ఏంటి? ఎందుకు ఈ రకంగా ప్రవర్తించారు? పోలీసులు ఏదైనా కేసులు నమోదు చేశారా? ప్రారంభమయ్యాయి. ప్రతి ఆదివారం నాడు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. హైదరాబాద్ నుండి కూడా చాలా మంది యాదవులు భక్తులు మాత్రం వస్తుంటారు. అక్కడ దాదాపు యాదవులదే సందడిగా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కూడా మొదటిసారి కూడా భక్తులు అంటే ఉత్సవాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో దాదాపు కొన్ని వేల మంది కూడా అక్కడ చేరుకున్నటువంటి నేపథ్యం. అందులో కూడా కవరేజ్ కు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చాలా మంది వెళ్తుంటారు. అందులో యూట్యూబ్ ఛానల్స్ కూడా ఎందుకంటే ఒక్కొక్క ప్రత్యేకతలు కూడా ఏంటంటే యూట్యూబ్ లో కూడా వివరిస్తుంటారు. అయితే ఈ సమయంలోనే అక్కడ ఈ అంటే దాదాపు ఈ పండుగ జరుగుతున్నటువంటి సమయంలోనే యూట్యూబ్
యూట్యూబర్లు వీడియోలు చేస్తుండగా పక్కన కొంతమంది సౌండ్ పెట్టుకొని ఇక్కడ వాళ్ళు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ సౌండ్ వీళ్ళకు డిస్టర్బెన్స్ గా ఉందని చెప్పి వీళ్ళు అక్కడికి వెళ్ళి కొంత వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయినా వాళ్ళు వినకపోవడము, వీళ్ళు కూడా వెనక్కి తగ్గకపోవడము, ఖచ్చితంగా నువ్వు సౌండ్ బంద్ చేయాల్సిందని చెప్పి వాళ్ళు చెప్పడంతో తీవ్రమైనటువంటి వాగ్వాదం జరిగింది. అది ఎంతవరకు వెళ్ళిందంటే చాలా బూతులు తిట్టుకుంటూ కొట్టుకునేంత వరకు వెళ్ళింది. చివరికి ఆ యూట్యూబర్ ఎవరైతే తన పేరు హిందూగా తెలుస్తుంది, హిందూ ఛానల్ నడుపుతున్నట్టుగా తను తెలుస్తుంది. యూట్యూబ్ ఛానల్లోనే ఇక్కడ మీరు ఇట్లా చేస్తున్నారు అన్నటువంటి దాని మీద అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇది మా ఏరియా, ఇది మా అడ్డా, మేము ఖచ్చితంగా ఏమైనా చేస్తాము, మధ్యలో ఆపడానికి మీరెవరని చెప్పి ఆ అమ్మాయిని కూడా అలాగే వచ్చినటువంటి ఆ యూట్యూబ్ సిబ్బందిని కూడా దాడి చేయడం జరిగింది. విధిలేని పరిస్థితుల్లో వీళ్ళు కూడా ప్రతిదాడి చేయడం జరిగింది అన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అక్కడే ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా జోక్యం చేసుకుని వెంటనే ఆ ఇద్దరిని సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయినా కానీ ఎవరు వినకుండా ఎంత పోలీసులు సర్ది చెప్పినా కానీ అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు కూడా అంటే గొడవలు జరుగుతూనే ఉన్నాయి. చివరికి పోలీసులు కూడా చాలా తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. వాళ్ళని అదుపులో తీసుకున్నారు, అలాగే వీళ్ళని కూడా అదుపులో తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళని పిలిపించి కేసులు నమోదు చేస్తామని చెప్పి బెదిరించడంతో మాత్రం యూట్యూబర్లు కూడా కొద్దిగా తగ్గినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులను అలాగే అంటే వీళ్ళు దాదాపు హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి యాదవులు ప్రతిసారి జరిగేటువంటి కొమరవెల్లి మల్లన్న జాతరకు ప్రతి ఆదివారం కూడా తండోపతండాలుగా తరలి వస్తారు. వీళ్ళు అక్కడే కొంత వీళ్ళు నివాసాలు ఏర్పరచుకుంటారు. అంటే ప్రతి సంవత్సరం జరిగేటువంటి కొమరవెల్లి జాతరకు వీళ్ళు అక్కడే కొంత నిర్మాణాలు చేపట్టి అక్కడే కొద్ది రోజులు అక్కడే గడుపుతుంటారు. అయితే ఈ నేపథ్యంలో జాతర అంతా వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒగ్గు పూజారులు గొల్ల వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పూజాధికారాలు మొత్తం ఒగ్గు పూజారులే చేసుకుంటారు కాబట్టి ఆ నేపథ్యమే ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఇదంతా కవర్ చేయడానికి కూడా చాలా మంది వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక సౌండ్ దగ్గర నెలకొన్నటువంటి ఈ గొడవ అది చిలికి గాలివానగా మారి ఒక కొట్టుకునేంత వరకు వెళ్ళింది. చివరికి ఆ ఈమె కూడా ఎవరైతే యూట్యూబర్ ఉందో తను మద్యం సేవించినట్టుగా కొన్ని వార్తలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే తను మాట్లాడుతున్నటువంటి విధానం కూడా అలాగే ఉంది. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కూడా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ తోటి కూడా తిట్టినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గకపోగా ప్రతిదాడి కూడా చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. విజువల్స్ లో మాత్రం చాలా కొట్టుకున్నటువంటి సంఘటనలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనోజ్ రైట్ వెంకటరత్నం, సో ప్రస్తుతానికి వరకు కేసులు నమోదయ్యాయి ఎవరి మీదైనా? అంటే అంత పెద్ద మొత్తంలో అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, అక్కడ వచ్చేటువంటి భక్తులకు కూడా కొంత ఇబ్బంది కలిగించడంతో వారి కేసులు నమోదయ్యాయా? అయితే పోలీసులు వెంటనే రంగంలోకి దిగిన తర్వాత అసలు కేసులు బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉండే, కానీ పోలీసులు కూడా దీన్ని సంయమనం పాటించి ఇదేంటంటే ఒక చిన్న తగాదాగా వాళ్ళు తీసుకున్నారు. దీన్ని కేసులు పెట్టేంత ఇబ్బందికర పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇరు వర్గాల మధ్య జరిగింది కాబట్టి ఇద్దరు సర్ది చెప్పామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. కేసులు మాత్రం ఎవరి మీద బుక్ చేయలేదు. అటు వాళ్ళను వీళ్ళను సర్ది చెప్పిన తర్వాత ఎవరి దారి వారు వెళ్లిపోయారు. కొంత సంయమనం పాటించాలి. ఈ జాతర అంటేనే ఒక హంగు ఆర్భాటాలు కూడా ఉంటాయి కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఇబ్బంది కలిగించి కూడా మన ప్రవర్తన ఉన్నంత వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగొద్దని చెప్పి ఇరు వర్గాలకు కూడా సర్ది చెప్పడంతో వ్యవస్థ సద్దుమనిగా తెలుస్తుంది. తదుపరి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు కూడా హెచ్చరించారు. మీరు కూడా ఏంటంటే సమాజంలో ఉన్నతమైన ఒక చైతన్యాన్ని తీసుకురావాల్సింది పోయి మీరే ఒక బాధితులుగా మారడం అనేది దీన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పి పోలీసులు కూడా వీరిని కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. చివరిసారి మరోసారి ఇటువంటి చర్యలు పునరావృతం అవుతాయి మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కేసులు బుక్ చేస్తామని చెప్పి పోలీసులు మందలించి ఎలాంటి కేసులు బుక్ చేయకుండా మాత్రం వాళ్ళని వదిలిపెట్టారు. మనోజ్ రైట్ వెంకటరత్నం, సో మొత్తం మీద కొమరవెల్లి మల్లన్న జాతరలో భాగంగా అక్కడ వెళ్ళేటువంటి ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో హిందూ మోడల్ అని చెప్పేటువంటి ఈ అమ్మాయి అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళేదో వీడియోలు తీసుకుంటున్నట్టు తెలుస్తాం వీళ్ళంతా కూడా. అయితే ఈ నేపథ్యంలోనే పక్కన సౌండ్స్ కూడా మారుమోగుతున్నాయి. జాతరకు సంబంధించి స్వామివారి పాటలు కానివ్వండి అవన్నీ కూడా పాటలు జరుగుతుంటే పాటల్ని బంద్ చేయాల్సిందిగా మీరు బంద్ చేయండి, మేము వీడియోలు తీసుకుంటామంటూ కూడా వారితో పాటు వారించి గొడవ దిగినట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఇటువంటి విషయాల్లో చాలా నాలుగు గోడల మధ్య జరగాల్సిన విషయాన్ని, నలుగురు మధ్య జరగాల్సినటువంటి విషయాన్ని బహిరంగంగా ఇంత పెద్ద మొత్తంలో చేయడం కానివ్వండి, ఆ తర్వాత మధ్య మత్తులో ఏం మాట్లాడుతున్నామో, సమాజానికి మనం మంచి చెప్తున్నామా చెడు చెప్తున్నామా, అసలు మన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనే విషయం ఏది కూడా గమనించకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆ రోతని, ఆ బూతుని, ఆ రోగాన్ని మొత్తాన్ని కూడా సోషల్ మీడియాలో కంపు చేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇటువంటి విషయాలపైన డెఫినెట్గా మనం కూడా కొంత సామాజిక బాధ్యత కూడా, ఎందుకంటే మీలాంటి వాళ్ళు చూడడం వల్లే వాళ్ళంతా కూడా రెచ్చిపోతున్నారు, మితిమీరిపోతున్నారు. ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయడం డెఫినెట్గా పొరపాటే. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇది కొంత మీకు ఎంటర్టైనింగ్ గా అనిపించవచ్చు, వాళ్ళ పిచ్చి ప్రవర్తన, వాళ్ళ మాటని కూడా మీకు కొంత ఎంటర్టైన్మెంట్ గా అనిపించవచ్చు. కానీ రేపు మీ పిల్లలు చూస్తారు, వారు ఈ రకంగానే పెడదారి పెట్టే అవకాశం ఉంటుంది. దీని ద్వారా సమాజానికి ఏ మాత్రం కూడా మంచి జరిగే అవకాశం లేదు. డెఫినెట్గా ఇటువంటి వాటిని పోలీసులు కూడా కొంత ఆలోచన చేసి ఈ మధ్య కాలంలో చూస్తున్నాం సోషల్ మీడియా రీల్స్ పేరిట
పబ్లిక్ ప్లేసెస్లో కూడా రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో, మెట్రోల్లో కూడా కొంతమంది రీల్స్ చేస్తూ ఉన్నారు. అటువంటి వాటిని కనుక గమనించి వెంటనే పోలీసు వారిపైన చర్యలు తీసుకోకపోతే కనుక ఇది ఇంకా శృతిమించే అవకాశం ఉంటుంది. దీని కారణంగా చాలా మంది కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇక్కడ మీరు చూసే ఉంటారు ఏం జరిగిందనేది. మళ్ళీ ఒకసారి మీకు వీడియో చూపిస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.